మీరు చూడండి, నిన్న దావోస్ లో చిరంజీవి గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చొని దర్శనం ఇచ్చాడు. మీరు వార్త చూసారో లేదు? ఎందుకు? చిరంజీవి గారు కుటుంబంతో సహా స్విట్జర్లాండ్ టూర్కి వెళ్ళారట. టూర్కి వెళ్ళిన సంగతి తెలుసుకుని రేవంత్ రెడ్డి గారు రావయ్య చిరంజీవి అని చెప్పేసి ఆహ్వానించారట. ఆహ్వానిస్తే ఆయన వచ్చి ఆయన పక్కన కూర్చొని దావోస్ సమావేశాల్లో పాల్గొన్నారనేటువంటి. ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి? ఆ దావోస్ సమావేశాలకి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు కదా. ఆ చంద్రబాబు నాయుడు గారికి కూడా అక్కడ చిరంజీవి ఉన్న విషయం తెలుసు కదా. ఆయన ఎందుకు పిలవలేదు? అందుకని అసలు సీక్రెట్ గా కలిసారా లేకపోతే పబ్లిక్ గా కలవలేదా? ఇంకా చాలా అనుమానాలు వ్యక్తం అవుతాయి మనకి. అది కూడా చర్చే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి పబ్లిక్ గా కలిశారు, మనకి విజువల్స్ కూడా అన్ని వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు తోటి సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏముంది? అసలు కలిసారా కలవలేదా? సీక్రెట్ గా కలిసారా? ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాలేదు, ఇక్కడ చిరంజీవి వచ్చి అంటే అది ఇంకా చాలా ఒపీనియన్స్ అనేవి డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చేస్తాయి. పిలవకపోతే ఎందుకు పిలవలేదు? అవును, ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని చాలా వస్తాయి. ఒక ఫోటో ఏ విధమైనటువంటి ఎందుకంటే వాళ్ళ మధ్య సంబంధాలు సరిగ్గా లేవనేటువంటిదే కదా ఈ అందుకని రాజకీయాల్లో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఏది ఎట్లా ఫ్లేర్ అప్ అవుతుంది అనేది మనం చెప్పలేము. ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి అదే. రెండోది, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పత్రికల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో, అప్పులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయో, ఆ అప్పుల తిప్పలను తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలియని అయోమయంలో ఉన్నట్టుగా వార్తలు రాయటానికి మనం చూస్తాం. అందుకని రాబోయే రోజుల్లో ఏ పరిణామం ఏ విధంగా క్లియరప్ అవుతుంది అనేటువంటిది మనం విజువలైజ్ చేయలేము. అందులో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అనేది చెప్పలేము. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా అనేది వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఎంకే రావు గారు. థ్యాంక్ యూ అండి.